దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 23-24 వచనములు. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలయనగా దేమేత్రి అను ఒక కంసాలి అర్తెమీదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగు చేయుచుండెను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని సంకల్పాలు. ప్రియులరా, చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ఎఫెసీ పట్టణములో అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించిన విధానం దేవుని వాక్యములో వివరించబడి ఉంది. ఆ పట్టణానికి పౌలు వెళ్ళినప్పుడు దేమేత్రి అను కంసాలి పౌలు యొక్క పరిచర్యను అడ్డగించి వారిపై దౌర్జన్యము చేసిన సంఘటన వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఎఫెసీ పట్టణంలో అర్తెమీదేవి అనే దేవతను ఆరాధించేవారు. ఆ దేవతను ఆరాధించుటకు వచ్చేవాళ్ళు ఆ దేవతకు వెండి గుళ్ళను సమర్పించుట అనేది ఒక ఆచారం. అందువలన ఆ గుడి ప్రాంగణములో అనేక మంది వెండి గుళ్ళను తయారు చేసే కంసాలులు ఉండేవారు. వారిలో దేమేత్రి అనేవాడు ప్రముఖుడు. అతడు పౌలును సువార్తను అడ్డగించాడు. అతడు సువార్తను అడ్డగించుటకు ముఖ్యమైన కారణం 24-27 వచనాలలో వ్రాయబడి ఉంది. ప్రియులరా, సువార్తను నమ్మి అందరూ ప్రభువైన యేసును అంగీకరిస్తే మొదటిది అతని యొక్క వ్యాపారానికి నష్టం కలుగుతుందని, రెండవది అర్తెమీదేవి యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది అని ఇతని భయం. ప్రియులారా, ఈ విషయాలనే అనేకులకు నేర్పి పౌలుపై దొమ్మిగా పడి అతనిని సభ ఎదుటకు తీసుకొని వచ్చారు. ప్రజలందరూ ఉన్మాదంతో నిండి ఎఫెసీల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేశారు. ప్రియులరా, రక్షణను స్వీకరించటానికి లాభం, మూఢత్వం అడ్డుగా నిలిచాయి. నేటికి మనిషి ప్రభువైన యేసు రక్షణను అంగీకరించుటకు ఈ కారణాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి కూడా. ఈ వ్యక్తిత్వం కలిగిన దేమేత్రి తాను యేసును అంగీకరించలేదు. ఇతరులు కూడా ఆయన వార్తను అంగీకరించకుండా అడ్డుగా నిలిచాడు. ప్రియులారా, మనం కూడా సొంత లాభం, మూఢత్వం అనే లక్షణాలు కలిగి ఉంటే రక్షణ వార్తను మనం ఏమాత్రం అంగీకరించలేం. అంతేకాదు, ఇతరులకు కూడా అడ్డుగా ఉంటాం. ఇంత ప్రతిఘటన ఎఫెసీలో జరిగిన ఎఫెసీలో సంఘం నిర్మించబడింది, బహుగా అభివృద్ధి చెందింది. ఈ సంఘానికి పౌలు లేఖను రాశాడు. అంటే మానవుని పట్టుదల దేవుని సంకల్పాన్ని అడ్డగించలేదు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని సంకల్పాన్ని అడ్డగించాలని ప్రయత్నిస్తే మనం గతించిపోతాం. దేవుని సంకల్పాలు నిరాటంకంగా ఈ భూమిపై ప్రభవిల్లుతూనే ఉంటాయి. కనుక దేవుని సంకల్పాన్ని గుర్తెరిగి దానిని జరిగించడానికి సిద్ధపడదాం. ఏమాత్రము దేవుని సంకల్పానికి అడ్డుగా ఉండడానికి ఏమాత్రము ప్రయత్నించవద్దు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి సిద్ధపడదాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమున కొందనాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి
సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. ఏ విధమైన బలహీనత లేకుండా సహాయం చేయండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండండి తండ్రి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి. ఎవరికైతే అనారోగ్యం ఉందో వారిని మీరు దర్శించండి, ఆరోగ్యవంతులుగా చేయండి. ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలు ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించమని దినదీవెనలతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.